Silver and above, please come on to stay. Silver and above. happy. Mom, please selfie, please, mom. Okay. Wow, I see. Really? Madam, the change is another. The change was one by one. Right. Okay, thank you. Please. Sir, thank you. आप निकाल सकते हैं. గుడ్ మార్నింగ్. ఎస్, సో గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు భార్గవి. సో నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. ఆల్మోస్ట్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మేనేజర్గా నాకు నా ఐటీ ఫీల్డ్లో ఉంది. సో ఈ బిజినెస్ని ప్యాషనేట్గా చేయడానికి కొన్ని నాకు కోరికలు ఉండే, అంటే డ్రీమ్స్ అంటారు, మీరు విన్నారు కదా బిజినెస్ ప్లాన్లో. సో అందులో ఫస్ట్ వచ్చేసి టైం ఫ్రీడమ్ అండ్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ నో బాస్ ఇన్ లైఫ్. సో ఈ మూడు అనేవి నాకు చాలా స్ట్రాంగ్గా డ్రీమ్స్ ఉండే. సో నేను జాబ్ చేస్తున్న తరుణంలోనే నేను ఒక వేరే ఆపర్చునిటీస్ కూడా ఉంటే బాగుండు, వర్క్ చేయలేని టైంలో కూడా మనకి ఇంకొక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అని మేము వెతుకుతున్న సమయంలోనే మాకు వెస్టీజ్ అనేది దొరకడం జరిగింది. మా గ్రేట్ అప్లయన్స్ ఇందర్బీర్ భయ్య అండ్ సతీందర్ భాబీ. సో చాలా థ్యాంక్ యూ వాళ్ళకి ఈరోజు. ఎందుకంటే మా లైఫ్ చేంజ్ అయింది అంటే గ్రేట్ అప్లయన్స్ వల్లనే. సో వాళ్ళు మమ్మల్ని ఈ బిజినెస్ ప్లాన్కి అంటే మీరు చేయగలుగుతారు అని వాళ్ళు మా మీద నమ్మకంతో చెప్పారు. సో అట్లాగే మేము కూడా ఏంటంటే ఈ బిజినెస్ని చాలా ప్యాషనేట్గా తీసుకున్నాం. సో నేను ఈరోజు లేడీస్తో కొన్ని చెప్పదలుచుకున్నాను. అండ్ అన్నిటికంటే ముందు ఈ బిజినెస్ ద్వారా మేము ఏం పొందామో అది చెప్తాను. సో ఈ బిజినెస్లో ఫస్ట్ మేము పొందింది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. సో రియల్లీ లైఫ్లో ఈరోజు బాస్ లేరు మా ఇద్దరికి. అండ్ సెకండ్ ఏంటంటే మండే రోజు, అంటే ఇప్పుడు మండే వచ్చిందంటే ఏమవుతుంది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆ టెన్షన్ అనేది లైఫ్లో ఇప్పుడు లేదు. అండ్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి చెప్పాలంటే కరోనా టైంలో మాకు ఏదైతే ఈ సెక్యూరిటీ ఇన్కమ్ అనిపిస్తుందో దాన్ని అప్పుడు మేము చూసామన్నమాట. మేము మా ఆఫీసెస్ నుంచి కావచ్చు ఇన్కమ్ అనేది పెరగకపోయినా కూడా వెస్టీజ్ నుంచి మాకు ప్రతి నెల అంటే 6 months బయటకు వెళ్ళకుండా కూడా ఎవ్రీ మంత్ మాకు మంచి లక్షల్లో ఇన్కమ్ వచ్చేది. సో ఆ రోజు అనిపించింది ఏంటంటే నిజంగా మేము ఏదైతే డెసిషన్ తీసుకున్నామో వెస్టీజ్, ఇట్లాగే మేము కూడా మీలాగా ఒక మీటింగ్కి వచ్చి కూర్చొని విన్నాము. సో మా గురించి మేము స్టార్ట్ చేసాము, కానీ ఈరోజు మా టీంలో చాలా మంది లైఫ్ చేంజ్ అయింది. సో ఈ డెసిషన్ అనేది రేపు పొద్దున మీరు కూడా తీసుకున్న తర్వాత మీరు బిజినెస్ చేస్తే మీ ద్వారా ఎంతోమంది లైఫ్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో మా లైఫ్లో పెద్ద డ్రీమ్స్ అంటే అందరికీ ఇప్పుడు చెప్పారు కదా, ఇల్లు అనేది అందరికీ ఇష్టమే. సో ఇక్కడే మేము 3.5 crore పెట్టి ఇల్లు తీసుకున్నాము అండ్ వెస్టీజ్ ద్వారా. అండ్ 2 cars తీసుకున్నాము. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్మోస్ట్ 7 foreign trips వెళ్ళామండి, more than 7. సో ఇప్పుడు చాలా మంది థాయిలాండ్లో ఉన్నారు మా టీం వాళ్ళంతా. సో థాయిలాండ్ తను 3 times వెళ్ళారు, నేను 2 times వెళ్ళాను. సో రియల్లీ ఎలా ఉంటుందంటే ఈ బిజినెస్లో మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదంటే కూడా తర్వాత వెళ్దాంలే అంటే ఆల్రెడీ వెళ్ళాం కదా. సో అంటే ఎంత బిజినెస్లో మనకి పీస్ ఆఫ్ మైండ్, సెక్యూర్ ఇన్కమ్ అనేది నేను ఇందులో చూశాను. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాకు ఈరోజు లైఫ్ ఆఫ్ ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో నేను నా జాబ్ చేసే టైంలో నేను ఎవరికి జాబ్ ఇప్పించడం కానీ అట్లా నిజంగా పాసిబుల్ కాదు. కానీ ఇందులో ఏంటంటే ఈరోజు ఎంతోమంది లేడీస్ తన లైఫ్ చేంజ్ చేసుకున్నారు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు సీరియస్గా. ఇప్పుడు నిరూప ఉన్నారు అక్కడ, ఇప్పుడు అనిత గారు కనిపిస్తున్నారు, మేడం ఎస్ మీరున్నారు, లావణ్య గారు. సో ఇక్కడ ఉన్న కొంతమంది లేడీస్ పేరు తీసుకుంటాను. శరణ్జిత్ ఉన్నారు,
సో అట్లాగే అందరు ఇక్కడ ఎందుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ గురించి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో మీ డెసిషన్ వల్ల మీరు ఎంతమందికి ఈరోజు ఒక స్ఫూర్తిదాయకం అవుతారు. సో నాకు ఇందులో మెయిన్ లేడీస్కి ఏం కావాలండి, ఫస్ట్ అందరూ ఏమనుకుంటారు, మంచి రికగ్నిషన్ కావాలి. సో ఇందులో రికగ్నిషన్ అనేది చాలా బాగుంటుంది. సో మాకు 2022లో ఒక 10,000 మంది ముందర ఢిల్లీలోను హైదరాబాద్లోను రికగ్నిషన్ చేశారు. సో ఈ రికగ్నిషన్ మీకు కూడా దొరుకుతుంది. సో ఈ రికగ్నిషన్ అనేది నాకు ఇష్టం కాబట్టి నేను మా హస్బెండ్ తోటి పార్ట్ టైంగా, అంటే మా ఆఫీస్ అయిన తర్వాత ఇలా బిజినెస్ ప్లాన్ చూపించడానికి నేను మా హస్బెండ్తో వెళ్ళేదాన్ని. సో ఆల్మోస్ట్ 8 o'clock తర్వాత మేము, అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత నేను ఆ ప్లేస్కి వెళ్ళి ఇద్దరం వెళ్ళి ఆల్మోస్ట్ నైట్ ఒక్కొక్కసారి 12-1 కూడా అయ్యేది ఇంటికి వచ్చేసరికి. సో పిల్లలు పడుకునేవాళ్ళు. కానీ మేము ఒక డెసిషన్ ఏం తీసుకున్నామంటే ఒక 2 years ఇందులో హార్డ్ వర్క్ చేసి పార్ట్ టైంగా చేస్తే మా భవిష్యత్తు బాగుంటుంది, మా ఫ్యామిలీ భవిష్యత్తు బాగుంటుంది, అండ్ మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందండి. సో ఇలా పార్ట్ టైంగా కొంచెం కొంచెం సాక్రిఫైస్ చేసాము, టైం అండ్ డెఫినెట్లీ మా నిద్ర. రైట్. సో ఎందుకు నిద్ర అంటే ఒక 1 hour ముందు లేసి నేను అన్ని పనులు చేసుకునేదాన్ని, ఆఫీస్ వెళ్ళాలి కాబట్టి. అండ్ మార్నింగ్ మేము బస్సులో వెళ్తున్నప్పుడు సిఈపి అప్పుడు యాప్ వినేదాన్ని. ఇప్పుడు సిఈపి యాప్ ఎంతమంది సబ్స్క్రిప్షన్ ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. సో మార్నింగ్ సిఈపి ఇప్పుడు ఏదైతే అవుతుందో అది సిఈపి అవ్వకపోయేది, మేము సిఈపి యాప్ ద్వారా వినేవాళ్ళం. సో వెళ్తూ రావడం, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు. ఇది మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈరోజు మా ఫోటో చూపించారు, మమ్మల్ని ఇలా రికగ్నైజ్ చేస్తున్నారు అంటే ఇది ఏదో గొప్పతనం కాదు. మేము కూడా మీలాగే ఒక డెసిషన్ మా లైఫ్ చేంజ్ అవ్వాలని తీసుకున్నాము. ఏదైతే విన్నింగ్ టీం చెప్తూ వెళ్ళారో ఆ సిపిలో ఏమి ఒక్కొక్క గ్రేట్ లీడర్స్, భార్య సార్ కావచ్చు, ఇంకా చాలా మంది డియూసిడీస్ సీనియర్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఈ బిజినెస్ని ఎందుకు చేశారని మేము విని 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 నాలో కూడా ఏంటంటే చేంజ్ వచ్చింది. లేకపోతే నా మనసు ఏముండే అంటే మైండ్ ఎట్లా ఉండేదంటే ఆఫీస్ 60 yearsలో రిటైర్ అవ్వాలి అండ్ లేకపోతే ఇంకొక ఆప్షన్ లేదు. బట్ నేను కూడా ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు, ఒక పెద్ద బిజినెస్ పర్సన్ కావచ్చు అని ఒక థాట్ ప్రాసెస్ ఓన్లీ విన్నింగ్ టీమ్ ద్వారానే వచ్చింది. సో ఈ బిజినెస్ని మీరందరూ, నేను ఒకటి చెప్తాను, ప్యాషనేట్గా చేయండి. ఇది చిన్న బిజినెస్ కాదు, గ్లోబల్ బిజినెస్. ఈరోజు మా బిజినెస్ 10 countries ఉంది. అగైన్ 10 countries ఉంది అంటే ఇది మళ్ళీ మా గొప్పతనం. వెస్టీజ్ ఎక్కడెక్కడే ఉందో అక్కడక్కడ విన్నింగ్ టీం ఉంది. సో విన్నింగ్ టీం మనకి అన్ని టైప్స్ మనకు సపోర్ట్ చేస్తారు. సో ఆ సపోర్ట్ ద్వారానే మనం ఒక పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. సో ఫ్యూచర్ మన చేతిలో ఉంది, మంచి ఆపర్చునిటీ ఉంది. ఈరోజు మనకి సోషల్ మీడియాలో చాలా మంది రీల్స్ చేస్తున్నారు, ఏవేవో అన్ని చేసుకుంటున్నారు, కానీ ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ అనేది లైఫ్లో ఎప్పటికీ, కరోనా వచ్చినా కూడా సబ్బు పేస్ట్ అందరు వాడారు. ఈవెన్ ఏ టైంలో కూడా సబ్బు పేస్ట్, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నా కూడా అందరు సబ్బు పేస్ట్ వాడతారు. సో ఈ బిజినెస్ అనేది మేబీ ఇంటర్నెట్ ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి, సో రీల్స్ మీద అంటే డిపెండ్ అవుతుంది చెప్తున్నాను నేను, కానీ ఈ బిజినెస్ అనేది ఎప్పటికీ జీరో అవ్వదు. సో ఒక లైఫ్ పెద్ద బిజినెస్ లాంగ్ టర్మ్ ఆలోచించి చేయండి అండ్ ప్యాషనేట్గా చేయండి. అందులో ఏదైతే చెప్తున్నారో ఎవ్రీడే మీరు 5 peopleతో మీరు బిజినెస్ ప్లాన్ షేర్ చేస్తే మీరు అనుకున్న టైంలో మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఒక విషయం చెప్పదలుచుకున్నా, నేను నా లైఫ్లో ఇప్పటి వరకు కూడా రోజు సెల్ఫ్ టాక్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మన మైండ్ బిలీవ్ చేయాలి ఫస్ట్. సో బిలీవ్ చేయాలి కాబట్టి నేను రోజు నైట్ పడుకునే ముందు ఒక డైరీ మెయింటైన్ చేస్తాను. అందులో నేను ఏం రాస్తానంటే, థ్యాంక్ యూ గాడ్, విత్ యువర్ గ్రేస్ చరణ్ అండ్ భార్గవి ఆర్ బ్రాండ్ న్యూ డియూసిడి, అంటే నేను రాసిన విషయం చెప్తున్నా, బై 2021. అండ్ థ్యాంక్ యూ గాడ్ విత్ యువర్ గ్రేస్ స్టార్టింగ్లో రాసిన చరణ్ అండ్ భార్గవి ఆర్ అర్నింగ్ 40,000 ఎక్స్ట్రా ఇన్కమ్ ఫ్రమ్ వెస్టీజ్. సో ఇట్లా చిన్న చిన్న ప్రతిరోజు రాసుకుంటూ ఒక్కొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్న కొద్దీ నెక్స్ట్ డ్రీమ్. సో ఇది ఎవ్రీడే రాయడం వలన మైండ్ ఏమైందంటే యాక్సెప్ట్ చేసింది, నేను ఇందులో సక్సెస్ అవుతాం, మేము ఇందులో సక్సెస్ అవుతాం. సో ఈరోజు కూడా నేను ఎవ్రీడే రాస్తాను. సో లైఫ్ అనేది ఏంటంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా వర్క్ చేస్తుంది. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బట్ ప్రతి ఒక్కరు ఒకటి ఏంటంటే ప్యాషనేట్గా బిల్డ్ చేయండి. ఫ్యామిలీని అండ్ బిజినెస్ని ప్యారలల్గా మనము బ్యాలెన్స్ చేస్తే ఇందులో డెఫినెట్లీ సప్లిమెంట్స్ ఉన్నాయి, మంచి హెల్త్ ఉంది.
అండ్ మీరు ఒక వ్యక్తికి ప్లాన్ చూపిస్తే డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. సో లైఫ్ ఈజ్ ఆసమ్ విత్ వెస్టీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరెవరు వచ్చారు? ఫస్ట్ టైం ఇట్లాంటి ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ నేను చెప్తున్నాను. ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈ టైంలో మీకు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టినాము అంటే, ఒకరోజు మేము ఇట్లాంటి ప్రోగ్రామ్కి వచ్చాము అండ్ వచ్చిన తర్వాత మాకు ఒక విజన్ దొరికింది. ఓకే, మనిషి అనేటిది ఇవాళ గురించి కాదు, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించే ప్రాణి, అంతే కదా. సో ఆల్వేస్ మనము ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తాము. సో ఇక్కడ మాకు ఫ్యూచర్ కనిపించింది. మేమిద్దరము జాబ్ చేస్తుండే. నేను ఒక యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, నేను డబుల్ పీజీ చేశాను. సో నా పేరు చరణ్ సింగ్, నేను సీనియర్ కాలేజ్ లెక్చరర్. మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయినారు. సో మా ఫాదర్ వాళ్ళు అందరూ జాబ్ చేసేవాళ్ళు, మా పెద్ద నాన్న, మా బాబాయ్, మా తాత, ఓకే, మమ్మీ సైడ్ వాళ్ళు అండ్ నాన్న సైడ్ వాళ్ళు అందరూ గవర్నమెంట్ జాబ్. ఓకే, సో జాబ్ చేసే ఫ్యామిలీ నుంచి నేను ఉన్నాను. అందు గురించి నేను కూడా ఒక జాబ్తోనే మా లైఫ్ స్టార్ట్ అయింది. భార్గవి కూడా జాబ్ చేస్తుండే. సో మేము ఇద్దరం జాబ్ చేస్తుండే. కానీ ఇట్లాంటివి, ఇది బిజినెస్ ఆపర్చునిటీ, ఇది ఈ కామర్స్ అంటున్నారు, పెట్టుబడి లేని వ్యాపారం అంటున్నారు, మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అంటున్నారు, ఓకే, మీ షాప్ మార్చుకోండి జీవితం మారుస్తుంది అని అంటున్నారు, ఏమేమో అంటారు కదా. ఓకే, ఇదంతా నిజం ఉన్నది. ఓకే, ఎందుకు నిజం ఉన్నదంటే చూడండి, నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం వచ్చినా నాకు పెద్దగా ఏం అర్థం కాలే. నాకు ఒక విషయం ఏం అర్థమైందంటే, పిలిచిన వ్యక్తి నా గురించి అబద్ధం ఎందుకు చెప్తారు. సో పిలిచిన వ్యక్తి మంచి వ్యక్తి ఉంటుండే. అంటే మా అప్లైన్ ఇంటర్వ్యూ పోయి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో 7 కార్స్ ఉన్నాయి. ఓకే, 7 కార్స్ ఉన్న వ్యక్తి నన్ను పిలిచి ఇది ఒక మంచి మార్గం చేసుకో అంటే అబద్ధం ఏదైనా ఉంటుందా? ఉండదేమో అని పని స్టార్ట్ చేసినానండి. కానీ నేను ఎందుకు దీంట్లో వచ్చినానంటే, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలని మాకు అర్థమైంది. మా ఫ్యామిలీలో ఒక ట్రాజెడీ జరిగింది. నా తర్వాత మా చెల్లె సిస్టర్, ఓకే, సో ఆమె మంచి, వాళ్ళ హస్బెండ్ మంచి బిజినెస్ ఉంటుండే, వాళ్ళకు ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఉంటుండే, కోటి గుజరాతీ గల్లీ మార్కెట్లో మంచి బిజినెస్ ఉంటుండే. కానీ ఒక రోడ్ యాక్సిడెంట్లో మా బావగారు చనిపోయారు. తక్కువ ఏజ్లో చనిపోయారు. చిన్న పిల్లలు, కేజీ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలు ఉన్నారు. సో ఒక సంపాదన చేసే వ్యక్తి లేకపోతే ఒక ఫ్యామిలీకి ఎంత ప్రాబ్లం ఉంటుంది నాకు అది తెలుసు. మేము అది స్టిల్ ఇవాళ కూడా మేము అది అనుభవిస్తున్నాము. సో మేము కూడా జాబ్కి వెళ్తున్నాము. మాకు ఏదైనా అయితే మా పిల్లలకి ఎవరు చూసుకుంటారు? ఇది ఒక మా లోపల ఉంటుండే అది. సో ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అని నేనైతే చాలా ప్రయత్నం చేసిన. నా ఎడ్యుకేషన్, నా టీచింగ్తో పాటు నేను కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసిన. మళ్ళీ స్కూల్ కాలేజెస్లో నేను స్టేషనరీ, బుక్స్, పెన్సిల్స్, టై, డ్రెస్ అన్నీ నేను బిజినెసెస్ చేసిన పార్ట్ టైం. ఓకే, సో అన్నీ చేస్తే కూడా ప్రతి చోట ఎక్కడ ఏం చేయాలంటే పెట్టుబడి పెట్టాలి ఫస్ట్. ఓకే, పెట్టుబడి కావాలి కదా. సో ఎప్పుడైతే మా బావగారు హాస్పిటలైజ్ అయ్యారు, మాకు 14 lakhs ఖర్చులు అయినాయి. ఇప్పుడు మా దగ్గర ఏం అసలు సేవింగ్స్ లేకుండే. సో మా అప్లైన్ అప్పుడు అన్నారు, చరణ్ సింగ్, ఇది పెట్టుబడి లేని వ్యాపారం, నీకు డబ్బులు పెట్టే అవసరం లేదు, కానీ నువ్వు పని చేయడానికి తయారుంటే నేను నీకు సపోర్ట్ చేస్తా, కలిసి వర్క్ చేద్దాము. ఓకే, సో ఒక 6 months నువ్వు ఈ పని గురించి అర్థం చేసుకొని చేయడం స్టార్ట్ చేయను అన్న. 6 months టైం తీసుకున్నా. సో భార్గవి అన్నది ఇవన్నీ ఎందుకు, మేము ఇంతకు ముందు కూడా వేరే ఒక బిజినెస్ చేశాము, ఇదంతా వద్దు అన్నారు. కానీ నేను టైం తీసుకున్నా, థోడాసా టైం దో. ఓకే, సో ఒక 6 months మనము దీని మీద వర్క్ చేద్దాము, ఒకవేళ ఇన్కమ్ వస్తుందంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే మన పని మనం జాబ్ ఉంటుంది అని అట్లా స్టార్ట్ చేసినాం. సో ఆ 6 months స్టార్టింగ్లోనే ఒక ఢిల్లీ ప్రోగ్రామ్ వచ్చింది మాకు. సో ఇక్కడ నుంచి మా అప్లైన్ మాకు ఢిల్లీ తీసుకుపోయినప్పుడు నా ఇన్కమ్ అసలు 1000 rupees కూడా లేకుండే. ఎంత? ఏం లేకుండే. మరి రాను పోను ఖర్చులు 20,000 ఖర్చులు అయినాయి మాకు. మళ్ళీ 6 days లీవ్ పెట్టుకోవాలి ఆఫీస్కి. అయినా కూడా ఇప్పుడు ఓకే, సీనియర్ చెప్తున్నారు కదా, ఒక నమ్మకంతో, విశ్వాసంతో వెళ్ళినాము. అక్కడ ఎస్పీ బాల్ సార్ మాటలు విన్న తర్వాత అక్కడ ఒక డిసిషన్ మేము తీసుకున్నాము. అరే ఇది చాలా పెద్ద బిజినెస్. అక్కడ డాక్టర్స్ని మేము చూసాము,
అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ని మేము చూసాము, అక్కడ సింపుల్ వెజిటేబుల్ సెల్లర్స్ని, ఫ్రూట్ సెల్లర్స్ని కూడా మేము చూసాము. అందరూ సక్సెస్ ఉన్నారు. అరే వీళ్ళు చేస్తున్నారంటే నేను ఎందుకు చేయలేను? సో అక్కడ ఎస్పీ బాల్ సార్ ఒక మాట అన్నారు, మీ లైఫ్లో కొత్తది ఏదైనా కావాలి అనుకుంటే కొత్తగా మీరు నేర్చుకోవాలి అని అన్నారు. ఓకే, అండ్ కొత్తగా నేర్చుకోవాలి అంటే మీరు స్టూడెంట్ అయిపోవాలి అన్నారు. అరే నేనైతే ఇంత చదువుకున్నా కదా, లెక్చరర్ కదా, మళ్ళీ స్టూడెంట్ అయిపోవాలంటే సరే సార్ అని స్టూడెంట్ అవ్వడం స్టార్ట్ చేసింది. అంతా తెలుసు అని ఉంటుంది కదా. సో ఇక్కడ అంతా తెలుసు అని ఫుల్ ఉండే, అది అన్ని పక్కకు పెట్టేసి మా అప్లైన్ ఏం చెప్తున్నారు అది వినడం స్టార్ట్ చేసింది. సో వాళ్ళు అన్నారు, చరణ్ సింగ్ నీకు ఏ ప్రాబ్లం ఉన్నది రాసుకో అని అన్నారు. ఓకే, ఇంతకు ముందు ఏమన్నారంటే నీకు డ్రీమ్స్ ఉన్నాయా, కళలు ఉన్నాయా అని అడిగింది. సో ఇక్కడ కూడా అడిగినారు కదా, మీకు డ్రీమ్స్ ఉన్నాయా అంటలేరు, కళలు ఉన్నాయా? ఓకే, నాతో కూడా ఇట్లనే అడిగినారు, మీకు డ్రీమ్స్ ఉన్నదా, కళలు ఉన్నదా అంటే రాయండి అని అన్నారు. ఏం రాస్తాం చెప్పండి. ఓకే, భార్గవి నా ముఖం చూస్తున్నది, నేను భార్గవి ముఖం చూస్తున్నా, ఇట్లా చూస్తుంది ఇట్లా చూస్తుంది, అంతే. ఏం రాయాలి ఇప్పుడు డ్రీమ్స్ అంటే అర్థమైతే లేదు. ఎందుకు అంటే లోపల భరోసా లేదు, నమ్మకం లేదు. మా అప్లైన్ చాలా షార్ప్ వ్యక్తి, అతను ఏమన్నారంటే నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నదా అని అడిగిండు. ఇక ప్రాబ్లం అంటే మనం ఏమంటాము, ఓ మస్త్ ఇప్పుడు ఉన్నది టైం, ఇక రాసేసే అంటే రాసినాం. ఫుల్ ఒక 10-20 ప్రాబ్లం రాసిన, ఇట్లా ఆఫీసు, ఓకే బయట డబ్బు, ఆరోగ్యం అన్నీ రాసేసినాం. ఇక దీంట్లో ఈ రాసిన 20 ప్రాబ్లంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రాబ్లం నీకు గుచ్చుకుంటున్నది, ఇవాళ రోజు పరిశాన్ చేస్తుంది ఏమున్నది అది రాసి అంటే దాంట్లో టాప్ 3 ప్రాబ్లం రాయన్నారు. టాప్ 3 ప్రాబ్లం ఆ రోజు పరిశాన్ చేస్తున్న ప్రాబ్లం రాయండి అంటే అదే నీకు బర్నింగ్ డిజైర్ అవుతుంది అని అన్నారు. ఓకే, సో ఆ టాప్ 3 ప్రాబ్లమ్స్ మేము రాసుకున్నాము. ఫస్ట్ బాస్ ముఖం అర్థం కాదు మాకు, సో మాకు జాబ్ వద్దు, ఇది ఫస్ట్ డ్రీమ్ మాది. ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, వ్యక్తి ఉంటే ఉండకపోతే కూడా ఇన్కమ్ రావాలి. మా బావ 20 సంవత్సరాలు బిజినెస్ చేసిన తర్వాత కూడా, చనిపోయిన తర్వాత కూడా ఒక్క నెల కూడా ఇన్కమ్ రాలే ఆ షాప్ నుంచి. ఓకే, సో ఈ బిజినెస్ ద్వారా మేము ఒక వ్యక్తికి చూసాము, అతను సుదర్శన్ మోహంతి అని ఒడిశా నుంచి ఉన్నారు. అతను ఇవాళ లేరు, చనిపోయి కూడా 7-8 ఇయర్స్ అయిపోయినాయి, 9 ఇయర్స్ అయింది. కానీ వాళ్ళ ఫ్యామిలీకి ప్రతి నెల 8 lakhs 10 lakhs ఇన్కమ్ వస్తుంది వాళ్ళ భార్యకు. అది నాకు నచ్చింది, అది అర్థమైంది, ఓహో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఉన్నదని. అది ప్రూవ్ అయింది కరోనా కాలంలో. మేము మా ఇంటి నుంచి 6 నెలలు బయటికి వెళ్ళలే. మేము వెళ్ళలేదా, మీరు కూడా వెళ్ళలే, లాక్డౌన్ కదా. ఓకే, మీరు అనుకుంటున్నారు అరే వీరు వెళ్ళలేదని, మీరు కూడా వెళ్ళలే, ప్రపంచం మొత్తం బంద్. ఓకే, సో అందరూ పరేషాన్ ఉండే, జాబ్ నుంచి శాలరీ వస్తుందా, షాప్ బంద్, హోటల్ బంద్, అన్ని బిజినెసెస్ బంద్, బట్టల షాప్ బంద్. ఓకే, షాపింగ్ మాల్స్ క్లోజ్, అన్ని క్లోజ్. కానీ ఒకే ఒక బిజినెస్ ఓకే రాత్రి పగలు మల్టిప్లై అవుతూ అది వెస్టీజ్ బిజినెస్ మాది. సో నాకు తెలుసు వెస్టీజ్ ద్వారా 2 lakhs 3 lakhs 3.5 lakhs కూడా మాకు అప్పుడు ఇంట్లోనే కూర్చున్నాము, ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. ఎట్లా ఉంటుంది లైఫ్, సూపర్ ఉంటుంది కదా. సో ప్యాసివ్ ఇన్కమ్ గురించి మేము వచ్చాము. ఇట్లా మేము ఏమేమైతే మా ప్రాబ్లమ్స్ రాసుకున్నాము, ఇవాళ అన్ని ప్రాబ్లమ్స్ ఇవాళ క్లియర్ అయిపోయినాయి. ఇల్లు రాసుకున్నాము, 3.5 crores మేము ఇక్కడ ఇల్లు కొన్నాము. కార్స్ రాసుకున్నాము, 2 కార్స్ తీసుకున్నాము. ఓకే, మేము రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఓకే మా తాత వాళ్ళు. సో మా మాతృభాష హిందీ, సో తెలుగు నేర్చుకొని మీ ముందు మాట్లాడుతున్నా. అర్థమవుతుంది కదా, అర్థమైంది కదా. ఓకే, సో మాకు పంట పొలము ఇక్కడ ఏం లేవు. ఓకే, సో విలేజ్ ఏ ఊరు అంటే ఏ ఊరే లేదు, హైదరాబాదే అంతా. ఇక్కడ పుట్టినాం, ఇక్కడ పెరిగినాం. సో ఒక ఊరు ఉండాలి, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. సో 4 acres ల్యాండ్ మేము ఈ బిజినెస్ ద్వారా తీసుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ మేము తీసుకున్న తర్వాత ఇవాళ దాని యొక్క రేట్ 4 times పెరిగింది. బాగుంటుంది కదా. సో ఇదంతా ఇంకా చాలా ఎన్నో 7 times ఫారెన్ ట్రిప్స్ పోయించాము. ఇప్పుడు థాయిలాండ్ ఎన్నిసార్లు పోయించామంటే ఈసారి థాయిలాండ్ అంటే వద్దు, ఈసారి వద్దు, మళ్ళీ వేరే ఇప్పుడు జాపాన్ అంటున్నారు, జాపాన్ పోదామని ఆగినాం.
సో పిల్లలు కూడా ఎగ్జామ్ ఉండే, ఇప్పుడు పిల్లలు పెద్దగా 10th లో ఉన్నారు, ఇంటర్లో ఉన్నారు. సో విషయం ఏమున్నదంటే నేను నా గురించి ఇక్కడ చెప్పట్లేదు, నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మేము ఆ రోజు స్టార్ట్ అయినాము, ఆ రోజు మా అప్లైన్ మాట విన్నాము, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుంది అది ఫాలో చేయి చరణ్ సింగ్ అని మా అప్లైన్ అన్నారు. సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుంది అదే మేము చేశాము. మా అప్లైన్ ఏం చెప్తున్నారో అది చేశాము. అప్లైన్ పైన ఏం డౌట్ పెట్టుకోలేము. మేము అప్లైన్ ముఖంలో మేము మా ఫ్యూచర్ని చూసాము. ఓకే, చాలా మంది అప్లైన్ ముఖంలో ఏమేమో చూస్తారు. మా అప్లైన్ ఇట్లా ఉన్నాడు, ఆయన ఇట్లా చెప్పిండు, అతను వింటలేడు, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. అరే భయ్, అప్లైన్ మీకు ఈ బిజినెస్ ఇచ్చిండు కదా, అదే గొప్ప విషయం ఉన్నది. ఓకే, సో మా అప్లైన్ ముఖంలో మేము ఫ్యూచర్ చూసుకున్నాము, అంతే చూసినాము. ఏ ఒక వ్యక్తి ప్రపంచంలో పర్ఫెక్ట్ లేరు. ఓకే, అప్లైన్ కూడా పర్ఫెక్ట్ లేరు, డౌన్లైన్ కూడా పర్ఫెక్ట్ లేరు. మీరు ఎలా ఉన్నారు మీ భార్యకు తెలుసు. ఓకే, మీరు ఎలా ఉన్నారు మీ భర్తకి తెలుసు. ఎవ్వరు ఇక్కడ టాప్ అక్కడ నుంచి దిగినాం అట్లా ఏం లేదు. కానీ ఆల్వేస్ అప్లైన్ గురించి మేము పాజిటివ్ ఆలోచించాము. సో మా జీవితంలో పాజిటివ్ అనేది జరగడం స్టార్ట్ అయింది. ఓకే, సో ఢిల్లీ పోయినాము, అక్కడ డిసిషన్ తీసుకున్నాము. డిసిషన్ తీసుకున్న తర్వాత చాలా మంది మా మీద నవ్వడం స్టార్ట్ చేసింది. అరే నువ్వు ఇంత చదువుకున్నావు కదా, మరి దీని గురించి పని చేస్తున్నావా? ఓకే, సో పేస్ట్ గురించి మాట్లాడుతున్నావా, సోప్ గురించి మాట్లాడుతున్నావా, ఆ థర్మకోల్ పెట్టి ఇట్లా ఇట్లా ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేస్తున్నావా? ఇదంతా చాలా మంది నాకు చెప్పారు. మీకు కూడా ఎవరైనా చెప్పారా? కొంతమందికి చెప్తారు, లేకపోతే ఫ్యూచర్లో కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. నో ప్రాబ్లం. నేనంటాను చూడండి, మీరు టీవీ యాడ్ చూస్తే, టీవీ ఆన్ చేస్తే, ఓకే, అక్కడ అమితాబ్ బచ్చన్ కావచ్చు, లేకపోతే మహేష్ బాబు, చిరంజీవి కావచ్చు, వాళ్ళు ఏం యాడ్ ఇస్తున్నారు? కంప్యూటర్ కొనండి అని యాడ్ ఇస్తున్నారా? ఏం యాడ్ ఇస్తున్నారు వాళ్ళు? పెద్ద పెద్ద హీరోయిన్స్ మంచిగా తయారైన తర్వాత ఏం యాడ్ ఇస్తున్నారు? ఆమె మర్సిడీస్ కొనండి అని చెప్తుందా? ఆమె ఏం యాడ్ ఇస్తుంది? సబ్బు గురించి, సోప్ గురించి, క్రీమ్ల గురించి, అంతే కదా. ఎందుకు వాళ్ళు ఇదే యాడ్లో ఉన్నారంటే డబ్బు దీంట్లోనే ఉన్నది, రోజు వాడే ప్రొడక్ట్స్లోనే ఫ్యూచర్ ఉన్నది. ఓకే, మొత్తం మీరు క్రికెట్ ప్రపంచంలో మీరు ఇప్పుడు T20 ఫైనల్స్ చూశారు కదా, దాంట్లో నుంచి టీవీ యాడ్ తీసేస్తే క్రికెట్ ఉంటుందా? ఏముండదు. వాళ్ళకి డబ్బులు రాదు, వాళ్ళు ఆడరు కూడా. నేను ఇంటికి పోతా అంటారు. ఓకే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి క్రికెట్ ద్వారా అంటే ఫుల్ యాడ్ వస్తున్నాయి. అండ్ యాడ్ దేనికి ఉంటుంది? రోజువారీ ప్రొడక్ట్స్, FMCG ప్రొడక్ట్స్ అంటారు. అండ్ FMCG ప్రొడక్ట్స్లో నంబర్ 1 క్వాలిటీ, ఇండియాలో నంబర్ 1 కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంటే వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమే ఉన్నాయి. ఓకే, సో ఈ ఒక్క మాట అర్థమైన తర్వాత, ఒకవేళ మహేష్ బాబు యాక్టింగ్ వదిలేసి యాడ్ చేస్తుండు, ఇది వాడు అని అంటున్నారు. ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ వచ్చి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉన్నదా, బొగ్గు ఉన్నదా అని అనడానికి ఆమెకు ఏం మొహమాట లేదు. సో మనము సొంతంగా వాడిన ప్రొడక్ట్స్ ఇది బాగున్నదని చెప్పడానికి మనకేం మొహమాట ఉన్నది. ఓకే, ఇప్పుడు టీవీ యాడ్లో ఫిల్మ్ స్టార్ చెప్తే వింటారు, నేను చెప్తే నవ్వుతారా? నాలో ఏదైనా ఎక్స్ట్రా ఉన్నదా? ఏం లేదు కదా, నేను కూడా మనిషియే కదా. సో టీవీ యాడ్స్ ఎందుకు వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళు సెలబ్రిటీ అయినారు. కానీ నిజంగా చెప్తున్నా, మీరు దీని గురించి చెప్పుకుంటూ పోతే మీరు ఒక రోజు సెలబ్రిటీ ఇక్కడ వస్తారు. ఓకే, ఇవాళ మేము సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేస్తున్నాము. అందరూ మా దగ్గర వస్తారు, ఫోటో దిగుతారు, సెల్ఫీ దిగుతారు, ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. బాగుంటుందా లేదా? రైట్. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, బయట ఈ ఏజ్ ఎట్లా ఉన్నదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజ్ ఇది. ఇంతకుముందు ఎవరికి ఏం తెలియదు, కానీ ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు. ఇట్లా ఇట్లా చేసుకుంటూ పోతారు కదా. మొబైల్ అండ్ ఇంటర్నెట్ మన చేతుల్లోనే ఉన్నది. సో ఈ మొబైల్ ఇంటర్నెట్ వలన అతి ఎక్కువ ఇన్ఫర్మేషన్ పోతుంది మనకు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ పోతే ఏమవుతుంది అంటే మన లోపల ఉన్న విశ్వాసం అనేది షేక్ అయిపోతుంది. ఓకే, ఎవరెవరో ఏమేమో చెప్తారు. సో వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఇది చాలా మంది అంటారు, ఓ అదే నా మెంబర్షిప్ చేసుకుంటారు,
కొంతమందికి పట్టుకోవాలి, కొంతమందికి చైన్ సిస్టమ్ అంటారు, ఏమేమో మాటలు అంటారు. ఇది ప్యూర్ బిజినెస్, ఇది లీగల్ బిజినెస్. లాస్ట్ వీకే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో సెంట్రల్ గవర్నమెంట్ 2 మినిస్టర్స్ వచ్చారు, అక్కడ ఢిల్లీ గవర్నమెంట్ సీఎం వాళ్ళు వచ్చినారు. అండ్ ఆ మొత్తం ప్రోగ్రాంలో మోదీ గారి ఫోటో ఉన్నది అక్కడ పెద్దగా. అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకపోతే ఉంటుందా ఈ బిజినెస్? ఉంటుందా? సో ఇది ప్యూర్ లీగల్ బిజినెస్. ఇది దీని మీద నమ్మకం. ఇప్పుడు విధానం వేరే ఉన్నది. మార్కెట్లో యాడ్ ఇచ్చి వాళ్ళు ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, మనం స్వయంగా చెప్పి మనం ప్రోడక్ట్స్ గురించి అందరికీ ప్రమోట్ చేస్తాం. ఇది తేడా ఉన్నదండి. యాడ్ చేస్తే డబ్బులు ఎవరికి పోతుంది? ఎవరికి పోతుంది? మహేష్ బాబుకి పోతుందా లేదా? అచ్చా, డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మీ జేబుల నుంచే, కస్టమర్ జేబుల నుంచే పోతుంది. సో కస్టమర్ జేబు నుంచే సెలబ్రిటీస్ డబ్బులు తీసుకుంటున్నారంటే ఇక్కడ కూడా మీరు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటూ పోతే ఆ ఇన్కమే మీకు వస్తుంది. బాగుంటుందా లేదా? ఇది క్లియర్. ఇది సైంటిఫికల్లీ మీరు అర్థం చేసుకోవాలి. మార్కెట్ ఎట్లా అయితే ఉంటుంది, సేమ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఇది ఒక సిస్టమేటిక్ వర్క్ ఉన్నది. ఓకే, ఇది హఠాత్తుగా ఏదో దోకా చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఫేక్ అని కానే కాదు. మీరు వేరే వాళ్ళ మాటల పైన మీరు విశ్వాసం పెట్టుకుంటే మీ జీవితాన్ని మీరు ఇక్కడ మిస్ చేస్తున్నారు. ఓకే, మేము ఇవాళ లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే మేము ఇద్దరం ఇవాళ జాబ్ చేస్తలేము, జాబ్ నుంచి ఫ్రీ ఉన్నాము. ఓకే, భార్గవికి నేను కార్ గిఫ్ట్ ఇచ్చిన, 2 కార్స్ మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, క్వారంటైన్స్ వస్తున్నాం పోతున్నాము. లైఫ్లో మజా ఉందా లేదా? సూపర్ ఉంది కదా లైఫ్. పెద్ద ఇంట్లో ఉంటున్నాం, ఇంతకుముందు ఫ్లాట్లో ఉంటుండే, ఇవాళ మా దగ్గర ఉన్న ఇంట్లో 7 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఓకే, బాగుంటుందా? సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని రోజుల తర్వాత మీకు కూడా ఇది రావచ్చు. ఇదంతా కథ అందుకు చెప్తుంది. ఓకే, మేమేం చేశాము, మాకేవైతే దీంట్లో మంచిగా అనిపించింది కొన్ని ప్రోడక్ట్స్, అదే మేము అందరికీ చెప్పడం స్టార్ట్ చేసినాము. ఇవాళ ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, మొక్కాల నొప్పి, నడుము నొప్పి, ఏమేమో రోగాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి కదా. సో ఇది తగ్గాలి అనుకుంటే అందరం ఏం చేస్తున్నాము? ఏదైనా మార్గం ఉన్నదా చేతుల్లో? అచ్చా, ఇది ఎందుకు వస్తుంది? రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి? 30 సంవత్సరాల ముందు హార్ట్ అటాక్ ఉంటుండేనా? 30 సంవత్సరాల ముందు షుగర్ అవి అన్నీ ఉంటుండేనా? ఇవాళ ఎందుకు పెరిగినాయి? డిఏపి, పొటాష్, యూరియా. మీరు వ్యవసాయం చేసేవాళ్ళు. ఓకే, మీరేమంటారు ఎందుకు వస్తున్నాయి రోగాలు? కల్తీ ఫుడ్, కెమికల్స్. ఓకే, రసాయనాలు ఎక్కువైనాయి, అదే మనం మింగుతున్నాము. పాయిజనస్ ఫుడ్ మనం తింటున్నాము. బిలీవ్ చేస్తారా ఈ మాట? ఎస్ ఆ నో? సో ఆ పొల్యూషన్ మన దగ్గర తగ్గాలి అనుకుంటే న్యాచురల్ కొన్ని సప్లిమెంట్స్ మనం తినాల్సిందే. చాలా మంది అనుకుంటారు, అరే ఈ గోళీ ఎందుకు తీసుకోవాలి? ఇది గోళీ కానే కాదు. ఇది మీరు రోజు ఇన్ని సలాడ్ తింటారా? రోజు ఇన్ని కూరగాయలు పచ్చిగా తినగలుగుతారా? ఓకే, మా పిల్లలకి తినండి అని నేను మేకనా అంటాడు ఆయన. నేను మేకనా, బర్రెనా, ఎందుకు తినాలి అంటే, అరే ఇది ఆరోగ్యానికి బాగుంటుంది రాబోయ్ అంటే వద్దు అంటాడు. సరే పర్వాలేదు, మనది స్పిరులినా తినని అనిపిస్తున్నాను. ఒక స్పిరులినా గోళీ మీరు 1 kg ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తింటే ఎంత విటమిన్, మినరల్, ప్రోటీన్ కావాలి స్పిరులినాలో ఉన్నాయి. బాగుంటుందా లేదా? ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మన ఆరోగ్యం గురించి ఉన్నది. ఇది కెమికల్ది కాదు, సైడ్ ఎఫెక్ట్ది కానే కాదు. ఎలాగైతే మనం భోజనం తింటున్నామో అట్లా మనం ఫుడ్ సప్లిమెంట్స్ తింటే ఆరోగ్యం అందరికీ కావాలి. బిజినెస్ అందరికి కావాలా? తెలియదు. ఆరోగ్యం అందరికి కావాలి కదా, చెప్పాలి. చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఆరోగ్యం మంచిగా అవుతుంది, మీ జేబులో కూడా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మంచిగా అవుతుంది. బాగుంటుందా? సో దీంట్లో ఏదైనా మీకు మోసం అనిపిస్తుందా? ఏదైనా మోసం అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి దీని గురించి అర్థం చేసుకోండి. ఓకే, సో నేను ఇవాళ ఇక్కడ ఎందుకు మీకు ఇదంతా కథ చెప్తున్నాను అంటే కొన్ని రోజుల ముందు ఒకవేళ మేము ఇక్కడ కూర్చొని అక్కడ వెనుక కూర్చొని ఈ ప్రోగ్రామ్కి వచ్చి విని ఇవాళ మా లైఫ్ చేంజ్ అయింది అంటే ఇవాళ కొత్తగా మీరు ఇక్కడ కూర్చున్నారు. అండ్ రాబోయే 1, 2, 3 yearsలో మీరు కూడా మాలాగా సక్సెస్ అయ్యి ఈ స్టేజ్